గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే సామెతలు 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వాని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతను. చూసారా, ఇక్కడ వినయ మనస్కుడు ఘనత నొందును. చూసుకున్నట్లయితే చాలామంది ప్రవక్తలు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అందులో క్రీస్తు ఒకడు మాత్రమే, యేసయ్య ఒకడు మాత్రమే చాలా అద్భుతాలు చేశాడు. ఈ భూలోక గ్రంథమే సరిపోదు. చూడండి, ఇప్పుడు సండే అవుతుంది అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది క్రీస్తు పాదాల చింతకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే తను తాను తగ్గించుకున్నాడు. వినయంతో తన వాక్యాన్ని ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళకు యెరూషలేములో ప్రారంభించాడు. సువార్త ప్రారంభించి గలిలయ, కపెర్నహూం రకరకాల ప్రాంతాల్లో బోధించాడు. కాబట్టి ఎట్లా బోధించాడు? వినయంతో, తగ్గింపు జీవితంతో. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎవరిని తగ్గింపు జీవితం ఉంటుందో, ఎవడు వినయంతో ఉంటాడో అక్కడ క్రీస్తు ఉంటాడు, అక్కడ దేవుడు ఉంటాడు. మరి అహంకారంతో ఉన్నాం. చూడప్పుడు బయట ఎంతోమంది వాళ్ళు చేసే ఉద్యోగాలు కానీ, వాళ్ళు చేసే వ్యాపారాలు కానీ, ఎందుకంటే కొంతమంది వ్యాపారాలు చేస్తారు, నకిలీ విత్తనాలు. పాపం వ్యవసాయదారులు నకిలీ విత్తనాలు కానీ, ఏ ప్రోడక్ట్ అయినా, ఏ వస్తువు అయినా కానీ చాలామంది ఎట్లా చేస్తారు? ప్రింటింగ్ పైన కవరు ఒరిజినల్గా ఉంటుంది, కానీ లోపల నకిలీ అమ్ముతారు. పాపం రైతులు ఏం చేస్తారు? పత్తి విత్తనాలు, రకరకాల విత్తనాలు వేసి వాళ్ళు పెట్టిన పెట్టుబడి రాక చాలామంది ఆత్మహత్యలు రకరకాల చేస్తారు. అలా కుటుంబాలు ఏడ్చిన కన్నీళ్ళు ఆ నకిలీ విత్తనాలు తయారు చేసిన యజమానుల మీదకి వస్తుంది. ఆ కంపెనీలో పనిచేసిన లేబర్లు ఏముంది? ఏం లేదు. వాళ్ళు తయారు చేసే విధానంలో ఉన్న వాళ్ళ మీదకి వస్తుంది చాలామంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే క్రీస్తు వినయంతో, తగ్గింపు జీవితంతో